మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు ఏర్పాటు చేసిన వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఆయన మహిమలో ప్రతి అవసరమును తీర్చును అంటున్నారు. దేవుడు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడంటే మనము చెప్పలేము, దానికి కొలత లేదు. సృష్టి అంతా ఆయనదే, సృష్టిలో నిక్షిప్తమైన సమస్తము ఆయనదే. ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడో, క్రీస్తు యేసు మహిమపరచబడు విధముగా మనకు కూడా ప్రతి అవసరతను వాటిలో నుండి అనుగ్రహించే దేవుడై ఉన్నానని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ వాక్యం తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మన తండ్రి అయిన దేవుడు తన ఐశ్వర్యంలో నుండి ప్రతి అవసరతను మనకి తీరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. మనము ఆయన వైపు చూచినప్పుడు తప్పకుండా మన అవసరత ప్రతిదిను ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా మీరు అన్నిటి యందును మీలో సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అంటున్నాడు. మీరు అన్నిటి యందును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండాలని, మనము అన్నిటి విషయాల్లో సర్వ సమృద్ధి గలవారమై ఉండాలని, ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు మన ఎడల ప్రతి మంచి కార్యాన్ని చేయడానికి దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో అపోస్తలుడైన పౌలే తెలియజేస్తున్నాడు కొరింథీయులకు. కాబట్టి మనము దేనిని బట్టి చింతించకూడదు, దేనిని బట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా లేని దాని గురించి అస్సలు చింతించకూడదు. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుండి యేసుక్రీస్తు మహిమార్థమై మన ప్రతి అవసరతను తీర్స్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకి ఏది అక్కర ఉన్నదో ఆయన ముందుగానే ఎరుగును. కాబట్టి మన అక్కర కొలది ఆయనను వేడుకొనక ముందుగా ఆయనను స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియచేయాలని వాక్యంలో తెలియజేయబడి ఉంది కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినట్లుగా ప్రతి అవసరత ఆయన సర్వ సమృద్ధిలో నుండి మనకు అనుగ్రహించబడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి అవసరతను ఆయన పాదాల యొద్ద పెట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయనతో మనము సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన యొక్క సర్వ సమృద్ధిలో నుండి మన ప్రతి ఈవి తీరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవునికి మన సమస్తమును అప్పగించుకుందాము. మన విన్నపాలు ఆయనకి తెలియచేద్దాము. అలాగే కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు మహారాజు ఏ విధముగా తెలియచేస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. యెహోవా మనకి కాపరిగా ఉంటే దావీదుకి ఏమి కొదువ లేదు అన్నట్టుగా మనకు కూడా ఏమి కొదువ చేయడు యేసయ్య. మన తండ్రి అయిన దేవుడు మన యేసయ్య ద్వారా సమస్త విషయాలు సమస్త కృపలను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మన సమస్త అవసరతలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేది ఎంత ధైర్యముగా మాట్లాడుతున్నాడో మనము కూడా అంతే ధైర్యంతో మాట్లాడగలము. ఎప్పుడంటే మన సమస్త విషయాల్లో ఆయనను ముందు పెట్టుకున్నప్పుడు, మన సమస్త అక్కర్లను ఆయనకి తెలియజేస్తూ ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి విన్నవించుకున్నప్పుడు దేవుడు తన ఐశ్వర్యంలో నుండి క్రీస్తు యేసు మహిమ ద్వారా మనకి ప్రతి అవసరతను ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాము. ఆయన మహిమార్థమే మనం జీవిస్తూ ఆయన ఇచ్చే ప్రతి ఈవిని పొందుకుంటూ ఆయనకి సాక్షులంగా ఉందాము. అట్టి కృప వినిచున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవా, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా యేసుక్రీస్తు దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు. ప్రభువా దేవా, మీరు ఐశ్వర్యవంతులనైనా, మీ ఐశ్వర్యంలో మా ప్రభువా క్రీస్తు యేసు మహిమార్థమై మాకు ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు. ప్రభువా వినిచిన బిడ్డలందరూ ప్రభువా మీ వైపు చూచి దేవా నైనా ప్రతి అవసరత నైనా మీ నుండి పొందుకొని
మీకు మహిమార్థముగాను మీకు సాక్ష్యార్థముగాను జీవించే బిడ్డలుగా చేసుకున్న దేవుడమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.